నేను ఇప్పటికి కూడా సిద్ధంగా ఉన్నా. నాకు రాజీనామా ఎట్లా చేయాలో తెలుసు. స్పీకర్ ఫార్మెట్ లో మన ప్రెస్ క్లబ్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి గారికి నువ్వు పంపి ఒకటే నిమిషంలో నేను కూడా పంపుతా. నువ్వు కూడా స్పీకర్ ఫార్మెట్ లో ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి గారికి పంపు, నేను కూడా ఒక నిమిషంలో పంపడానికి సిద్ధంగా ఉన్నా. కానీ ఒకటే, బాండ్ పేపర్ మీద రాసిచ్చిన 6 గ్యారెంటీలు, 2 లక్షల రుణమాఫీ, ఈ రెండు నువ్వు ప్రజలకు ఇచ్చిన హామీ, 100 రోజుల్లో చేస్తానని సోనియా గాంధీతో లేఖ రాయించిన హామీలు, అవి అమలు చేయడానికి సిద్ధమా నేను అడుగుతా ఉన్నా. మాకు పదవి కొత్త కాదు, ఎమ్మెల్యే పదవి కోసం మేము పాకులాడే వ్యక్తిని కాదు. మాకు ప్రజల ఆకాంక్షలు ముఖ్యం, ప్రజలకు మేలు జరగడం ముఖ్యం. మా అక్క చెల్లెలకు 2500 నెల నెల రావడం ముఖ్యం. మా అవ్వ తాతలకు 4000 రావడం ముఖ్యం. మా రైతన్నలకు రైతు బంధు కింద 15,000 రావడం నాకు ముఖ్యం. మా రైతులకు రుణమాఫీ జరగడం నాకు ముఖ్యం. ఇవి నువ్వు చేయడానికి సిద్ధమా నేను అడుగుతా ఉన్నాను. మళ్ళొకసారి దేవుళ్ళ మీద ఒట్లు పెట్టి ప్రజల్ని మోసం చేయకు అని చెప్పి నీ మీద ఒత్తిడి పెంచి ప్రజలకు మేలు చేయడమే నా తాపత్రయం, నా ప్రయత్నం. ఇవాళ ఏమున్నాయి తెలంగాణలో? నాడేమో ఓటుకు నోటు, నేడేమో ఓటుకు ఒట్టు. ఇవాళ దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి దానికి ఏం చేస్తున్నావు? ఇది కాదు కదా. ప్రజలకు నువ్వు అమలు చేస్తానని చెప్పు. నువ్వు చేసేది నిజమైతే పంపు. ప్రెస్ అకాడమీ చైర్మన్ గారికి స్పీకర్ ఫార్మేట్ లో నీ లెటర్ పంపు. 5 నిమిషాల్లో నేను కూడా పంపడానికి సిద్ధంగా ఉన్నాను. నిన్న నువ్వు ముఖం చాపేసినావు. అమరవీరుల స్తూపం దగ్గర రావడానికి నీకు చేతగాక నువ్వు తప్పించుకున్నావు. కానీ నేను ఇచ్చిన మాట ప్రకారంగా అక్కడికి వచ్చిన. దొంగ తిరుగుడు మాటలు వద్దు, సొల్లు వద్దు, సూటిగా చెప్పు. 6 గ్యారెంటీలు అమలు చేస్తావా చేయవా? 2 లక్షల మాఫీ, 6 గ్యారెంటీలు ఆగస్టు 15లోగా చేస్తావా చేయవా చెప్పు. ఇప్పటికే నువ్వు మోసం చేసినావు. తొలి సంతకం రుణమాఫీ మీద అని రాష్ట్ర ప్రజల్ని మోసం చేసినావు. రుణమాఫీ చేయకుండా ఈ రాష్ట్ర ప్రజల్ని నువ్వు మోసం చేసినందుకు ముందు క్షమాపణ చెప్పు. 6 గ్యారెంటీల మీద తొలి సంతకం అసెంబ్లీలో చట్టబద్ధత అని ప్రజల్ని మోసం చేసినందుకు క్షమాపణ చెప్పు. కొంతమంది సొల్లు మాట్లాడుతున్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇంకోలో సొల్లు మాట్లాడుతున్నారు. సొల్లు కాదు, నన్ను తిట్టుడు కాదు, ప్రజలకు హామీలు అమలు చేయమంటున్నారు. నేనేమడిగినా? రాష్ట్ర ప్రజలకు మీరు ఇచ్చిన హామీ చేస్తారా చేయరా? నన్ను ఎందుకు తిట్టుడు? అంటే మీ దగ్గర సరుకు లేదు, మీరు చేయలేరు, మీరు చేసే ఉద్దేశం మీకు లేదు, అందువల్ల నన్ను తింటా ఉన్నారు. మీ ఫ్రస్ట్రేషన్ అది. మీరు నన్ను తిడుతున్నారంటే మీ ఫ్రస్ట్రేషన్ సూచిస్తా ఉంది. మీకు సమాధానం లేదు కనుక నన్ను తిట్ల దండకాన్ని అందుకున్నారు. పర్వాలేదు, మీరు 2 తిట్లు తిట్టినా నేను ప్రజల కోసం భరించడానికి సిద్ధంగా ఉన్నా. మీరు ఎందుకు తింటున్నారో తెలంగాణ ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. నేను అడిగింది ఏంటి, మీరు నన్ను తింటున్నది ఏంటి? నేను అడిగింది ప్రజలకు రుణమాఫీ ఎప్పుడు చేస్తారు అని అడుగుతున్నాను. ప్రజలకు ఇచ్చిన హామీలు 6 గ్యారెంటీలు ఎప్పుడు అమలు చేస్తారు అని ఒక ప్రతిపక్ష నాయకుడిగా, ప్రతిపక్ష ఎమ్మెల్యేగా నేను అడుగుతా ఉన్నా. అది ఎప్పుడు చేస్తారో చెప్పున్నా అంటే నన్ను తిట్టుడు పెడుతున్నారు.